వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నేషనల్ డీ వార్నింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరై ప్రారంభించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 19 ఏళ్లలోపు వారందరికీ కూడా డీ వార్మింగ్కు సంబంధించిన టాబ్లెట్లను అందజేశారు. జిల్లాలోని 19 ఏళ్ల బాలబాలికలందరికీ డీ వార్మింగ్ మందులు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఎవరూ కూడా నులిపురుగుల వల్ల జబ్బులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. జూన్ 22 జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో గౌరవ డిఎంహెచ్ఓ గారి మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మాతో పాటు ఇక్కడ వనపర్తి జిల్లా కలెక్టర్ గారు, మిగతా జిల్లా అధికారులందరూ ఇక్కడ హాజరై ఉన్నారు. ఆ ట్యాబ్లెట్తోనే ఏమవుతుంది, ట్యాబ్లెట్తోనే మనకు ఆ పిల్లలకు రక్తహీనత ఎట్లా వస్తుంది, బలహీనత ఎట్లా వస్తుంది, ఆ ట్యాబ్లెట్ వేసుకొని దాని మీద మోటివేట్ చేసి పిల్లలకు అన్ని సూచనలు ఇచ్చి ఇప్పుడే ఆ ప్రోగ్రామ్ వనపర్తి డిస్టిక్లో లాంచ్ చేయడం జరిగింది. ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి మేము ముఖ్యంగా రాబోయే రోజులలో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇవన్నీ రకరకాల జబ్స్ వస్తుంటాయి, వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఆ దోమలు ఈగలు వాళ్ళందరినీ జాగ్రత్తలు తీసుకోమని మేమంతా సూచించినాం. ఇప్పుడు ఇంతకుముందు కూడా వనపర్తి జిల్లాలో అప్పుడు కరోనా టైంలో కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అంతకంటే ఎక్కువ పనిచేసి వనపర్తిలో ఈ క్లీన్ అండ్ క్లీన్ కానీ ఇవన్నీ ఈ శానిటేషన్ మీద కానీ మిగతా విషయాల్లో కూడా అన్నిటి వాళ్ళు కేర్ తీసుకోవాలని మేము అందరం